అనేటువంటిది మంచి పద్ధతి కాదనేటువంటి విషయాన్ని స్పష్టం. ఆచార్య గారు 2 అంశాలు నిన్న చార్జ్షీట్ విడుదల చేశారు. మరొకటి ముఖ్యమంత్రి గారు కామెంట్. ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చెప్పారు, మీరు ఇచ్చిన హామీలు, మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంలో మీరెన్ని హామీలు ఇచ్చారు, మీరెన్ని హామీలు చేశారు, మేము కూడా 1 year అయింది కదా వచ్చి, మేము ఇచ్చిన హామీలు ఎంతవరకు తీసుకోరండి, నేను మా మంత్రులను పంపిస్తా అని చెప్పేసి కూడా చెప్పారు. మేము తెలంగాణ రాష్ట్ర ఎన్నికలప్పుడు మేము ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టో ఉంది. మేము అధికారం రాలే, ఆ మేనిఫెస్టోలో మేము కూడా చేయలేదు. కేంద్ర ప్రభుత్వం మొన్న అధికారంలోకి వచ్చినప్పుడు మేము ప్రజలని మభ్యపెట్టే హామీలు ఏవి ఇవ్వలేదు. ఇచ్చినటువంటి హామీల మీదనే ఈ కేంద్ర ప్రభుత్వం ముందుకు పోతున్నది. ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆకాంక్షతో ముందుకెళ్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సంక్రాంతికి రైతు బీమా ఇస్తానని చెప్పి, రైతు బంధు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది కదా. నేను ఏమంటున్నానంటే ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం. 10,000 ఇస్తారా గత ప్రభుత్వం ఇచ్చింది? మీరు ఇచ్చిన హామీ 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారా ఎకరాకు? విధి విధానాలు అంటే విధి విధానాలు ఎవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి అనేది. అవునండి. ఇప్పుడు ఆచార్య గారు గత ప్రభుత్వము ఉన్నప్పుడు వాళ్ళు గుట్టలకు గట్లకు ఎవరంటే వాళ్ళకు రైతు బంధు ఇచ్చారు. సో వీళ్ళు విధి విధానాలు అదే చెప్తున్నా. దాని మీద విధి విధానాలు మీరు రూపొందించండి, అభ్యంతరం లేదు. మీరు ఏ రకంగా చేస్తారో ప్రభుత్వం. కానీ ఎన్నికల ముందు 15,000 రూపాయలు ఎకరాకి ఇస్తామన్న దాని మీద ఈ రూపకల్పన చేసేటువంటి అంశంలకు రాదు. ప్రజల్ని మీరు 10,000 నుంచి 15,000 ఇస్తుంటే రైతాంగం అంతా కూడా ఆశపడ్డది. ప్రతి సంవత్సరం 2 దఫాలు ఇస్తారని ఆశపడ్డరు. మీరు అధికారం రావడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇదే. దీంతో పాటు రైతు రుణమాఫీ విషయంలో ఇలా 50-60% కాలేదు. చాలా మటుకు గ్రామాలలో ఎంత తీవ్రంగా బాధపడుతున్నారంటే చెప్పరానంత బాధలో రైతాంగం ఉంది. మేము అనేది ఏంటంటే ఎక్కడండి రైతులందరూ చాలా సంతోషం. ఒకటండి ఆచార్య గారు ఒక పాయింట్ ఇక్కడ. ఆచార్య గారు మీరు అంటున్నారు రైతులు చాలా బాధపడుతున్నారని, కానీ నిన్న మన పాలమూరులో సభ చూసాం, రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంతమంది తరలి వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగానే ముఖ్యమంత్రి చెప్తున్నారు. మేమేమంటలేము. ముఖ్యమంత్రి ఏ తీరుగా తీసుకెళ్ళిండ్రు, వాళ్ళ బస్సులెన్ని వాడిండ్రు, వాళ్ళ కథ ఏంది, ఏ ప్రజల్ని రమ్మన్నారు, ఏం సంగతి, వాళ్ళకి అసలు పోయిన వాళ్ళకి దేని పోతున్నారో తెలుసా, అసలు తెలియదా అనేది ఉన్నది. ఇలా మేము మంది వచ్చినంత మాత్రాన నిజంగా మీరు చెప్పేంత అయితే కనబడట్లేదు కదా అక్కడ. రైతులు చాలా సంతోషంగా ఉన్నారనేది ఏముంటదండి, చాలా సంతోషంగా ఉన్నారా? అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే సంతోషంగా లేరు ఈ ప్రభుత్వం మీద. కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోషంగా లేరు. ఎవరన్నా ఉంటే ఆ మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ కుటుంబాలు ఏమన్నా బాగుండొచ్చు, కానీ ప్రజలు ఎక్కడ కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కడ సంతోషంగా లేరు. మీరు కావాల్సిన మీరు ఇంటర్నల్ గా మీరు డిబేట్ చేసుకోండి, మీరు ఎంక్వైరీ చేయండి, మీరు సర్వే చేయండి. ఎక్కడ కాంగ్రెస్ కు ఓటు వేసిన వాళ్ళు కానీ, కాంగ్రెస్ కు ఓటు వేయించిన వాళ్ళు కానీ, కాంగ్రెస్ రావాలనుకున్న వాళ్ళు, ఏదైతే ప్రభుత్వం మారాలనుకున్న వాళ్ళు ఎక్కడ కూడా సంతోషంగా లేరనేది స్పష్టము. అనుకోకుండా కన్నులతో పోయినట్టు ఈ ప్రభుత్వం వచ్చింది, ఆశలు పెట్టింది, 66 ఆశలు పెట్టి 60 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇలా ప్రజల్ని నట్టేట ముంచినటువంటి అంశం మీద ఇలా ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడానికి కూడా మీ ముఖం మీద కళ లేదు. సంతోషంగా ఉన్నారని చెప్పే మాట కూడా మీ మాట్లాడిన మంత్రుల ముఖం మీద, మాట్లాడిన ముఖ్యమంత్రి ముఖం మీద సంతోషం లేదు. సంతోషం ఎక్కడుందండి? ఒకరే సంతోషంగా ఉందని మాట్లాడితే సంతోషం ఎక్కడ లేదు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు 15,000 ఇస్తారా, 10,000 ఇస్తారా, విధి విధానాలు చేయండి. ఏదైతే గుట్టలకు, కాలేజీలకు, కమర్షియల్ ల్యాండ్లకు అవన్నీ తీసేయండి. అదే మేము చెప్తాం. దాంట్లో ఎవరన్నా మీరు 10 ఎకరాలకు ఇస్తారా, 20 ఎకరాలకు ఇస్తారా? ఎన్నికలప్పుడు ఈ ఆంక్షలు ఎందుకు పెట్టలే, ఎన్నికల తర్వాత ఈ ఆంక్షలు ఎందుకు పెడుతున్నారు? ఇలా విధి విధానాలు అంటారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విధి విధానాలు రూపొందిస్తాం అసెంబ్లీలో అని చెప్పినుంటే మీరు అసెంబ్లీకి ఎంతమంది పోయేదో బయటపడేది. ఇలా మీ ఇష్టం ఉన్నట్టు అధికారంలోకి వచ్చినట్టే చేసేది ఏదో సంవత్సరం అయింది.
మీరు ఏదైతే ధరణి మీద మీరు ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలే, రైతు బంధు మీద తీసుకోలే, స్కాలర్షిప్ల మీద తీసుకోలే, అనేక విషయాల మీద కాదండి ఆచార్య గారు, పెండింగ్ ఆచార్య గారు, ముఖ్యమంత్రి గారు మీకు సవాల్ విసిరారండి. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 6,500 కోట్ల అప్పులు చేశారు. దాని మిత్తిలే దాదాపు 6,500 కోట్లు మిత్తిలు కడుతున్నాం అని. నేనేమంటున్నా, నీకు సోయి లేకున్నదా? కేసీఆర్ గవర్నమెంట్ అప్పులు చేసినప్పుడు సోయి లేదా? ఏడికెళ్ళి వస్తుంది అనుకున్నారు? ఎట్లా మాట్లాడిర్రు? ఎట్లా అబద్ధాల ప్రచారం చేసిర్రు?